వారు కావాలి ఆ దేవునికి. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి. మోషే లాంటి వారే మరలా జన్మించాలని, ఏలియా లాంటి వారే మళ్ళీ ఇలా చూడాలని, ఆ భక్తులే మరలా కావాలని కోరుకున్నాడు. ఆ యేసుని మీలో చూడాలని కోరుకున్నాడు. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి. మనముండకూడదు యూదా వలె, ద్రోహమే చెయ్యకూడదు కయీను వలె. మనముండకూడదు యూదా వలె, ద్రోహమే చెయ్యకూడదు. యేసు వలె బ్రతకాలి, యోబు వలె సహించాలి. యేసు వలె బ్రతకాలి, యోబు వలె సహించాలి. ఇలాంటి వారే కావాలి, ఇలాగే నీవు బ్రతకాలి. ఇలాంటి వారే కావాలి, ఇలాగే నీవు బ్రతకాలి. ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి. ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి. క్రైస్తవుడు, బైబుల్ పాటించిన వాడు నిజమైన క్రైస్తవుడు. దేవుడు గుడిలో ఉండడు, దేవుడు మనం గుండెల్లో ఉంటాడు. వందనాలు అందరూ అయిపోయిందంట. వెరీ గుడ్. ఓ వందనాల కోసమా? వెరీ గుడ్ వెరీ గుడ్. మమ్మీని డాడీని అన్నాన్ని చేసింది దేవుడు. వెరీ గుడ్. వీళ్ళ కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని దేవుని ప్రేమ గొప్పది. వినయం లేని విద్యం, సుగుణం లేని రూపం, పొదుపు లేని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, దేవుని నమ్మని జీవితం. ఆరాధన అంటే దేవుని పని చేయడం, పరిశుద్ధంగా ఉండాలి, వినయముగా ఉండాలి, అందరినీ ప్రేమించాలి, ఉన్న వాటితో సంతోషపడాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడు వేటిని లెక్క పెడుతున్నాడు, ఆకాశ నక్షత్రాలను, తల వెంట్రుకలన్నీ. వారి సామ్రాజ్యంలోని ఆత్మ, దురాత్మ, పదమాడే ఆత్మ, మూరగల ఆత్మ. లసిపు ఆ దేశం అంతా కమ్మెను, దేవాలయపు తెర పైనుండి కిందికి రెండుగా చినిగెను. దేవుని నమ్ముకుంటే సరిపోదు, దేవుని గురించి అందరికీ చెప్పాలి. చర్చికి వస్తే సరిపోదు, చర్చిలో చెప్పినవన్నీ పాటించాలి. దేవునికి కాల్ చేయండి, బైబుల్ ని సబ్స్క్రైబ్ చేయండి, జీసస్ ని లైక్ చేయండి. డబ్బు ఉంటే ఇల్లు కొనవచ్చు కానీ సంతోషాన్ని కొనలేము, గడియారాన్ని కొనవచ్చు కానీ సమయాన్ని కొనలేము. This is my Lord, this is my God, this is my way, this is my truth, this is my life, this is my everything. Thank you. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మంచివాడు, దేవుడు సంపూర్ణుడు, అన్నీ తెలిసినవాడు. పుట్టిన వాళ్ళకి ఎప్పుడైనా మతం రాదు, కులం రాదు. వాళ్ళు ఏదైతే నమ్ముతారో అదే వాళ్ళ కులం అవుతుంది, అదే మతం అవుతుంది. దేవుడు మనకి కంటకి కనిపించాడు, అంత శక్తిమంతుడు దేవుడు. మా గారిని పూజించాలా వద్దా? నెమ్మది పొందు స్థలానికి ఎవరు వెళ్తారు? ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికి దేవుని కోసం కష్టపడ్డ వాళ్ళు నెమ్మది పొందు స్థలానికి వెళ్తారు. నుండి మనిషి వచ్చాడా, మనిషి నుండి కోతి వచ్చాడా? దేవుడు యెహోవా నేల మట్టితో నరుణ్ణి చేసెను, నాసిక రంధ్రంలో జీవాయువు ఊదెను,
నరుడు జీవాత్మ ఆయను. మనకి కోతులకి చాలా తేడా ఉంది. ఎలా అంటే మనుషులకు కోతులకు పుట్టవు, కోతులు మనుషులకు పుట్టవు. అలాగే వాటి లక్షణాలు వేరు, మన లక్షణాలు వేరు. లోకానుసారంగా ఉంటారు అంటే బయటకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటారు. పెళ్లి చేసుకొని పిల్లలను పోషిస్తూ దేవునిలో బ్రతుకుతూ జీవించేవారు. చనిపోగానే తన ఆత్మ ఒక్క సెకండ్ లో పరదేశ్ వెళ్ళిపోతుంది. దయ్యము గురించి, దాని పుట్టుక, దాని అంతము గురించి, సృష్టి గురించి, మానవ పుట్టుక గురించి చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్. గర్వపడకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, మాట తప్పకూడదు, ఎవరిపై నిందలు వేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, అసూయ పడకూడదు. గదిలో క్రీస్తు ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, ఊరిలో సాక్ష్యం ఉండాలి, చేతిలో బైబిల్ ఉండాలి, మాటలో నిజం ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ఈ ప్రశ్నను అడిగితే వారు చెప్పే సమాధానం ప్రేమ అంటే రెండు మనసుల కలయిక. ప్రేమ అంటే నమ్మకం. ప్రేమ అంటే తీయని జ్ఞాపకం. వాక్యము తక్కువ, వాదనాలు ఎక్కువ. వివేకము తక్కువ, వివాదాలు ఎక్కువ. ఆచరణ తక్కువ, ఆచారాలు ఎక్కువ. విధేయత తక్కువ, విమర్శలు ఎక్కువ. వాక్య పరిశోధన తక్కువ, వ్యక్తికి ప్రాధాన్యత ఎక్కువ. ఆత్మలను సంపాదించేది తక్కువ, అభిమానులను సంపాదించేది ఎక్కువ. దిద్దుబాటు తక్కువ, తిరుగుబాటు ఎక్కువ. వాక్యము అర్థం చేసుకున్నట తక్కువ, అపార్థం చేసుకున్నట ఎక్కువ. విశ్వాసించుట తక్కువ, విసుగుకొనుట ఎక్కువ. టైం. ప్రేమ, సంతోషం. దేవుడు నరుని నిర్మించి, కుమ్మరివాడు ఎలాగైతే కుండను నిర్మిస్తాడో అలా దేవుడు నరుని రూపించి వాని రాశికారంధంలో జీవవాయును ఊది నరుని జీవాత్మ చేశాడు. నాకు భయం వేసింది ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏం కాదు మంచిగా ఉంటుంది అని చెప్పేసరి ఉన్నాను. చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఈ 10 days వచ్చినందుకు నేను మస్తు హ్యాపీగా ఉన్నా. అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. దేవుడు నన్ను ఎంత పని పుట్టెను, ఆ తండ్రి పని నీవు చేయాలని, ఈ తనువుతో పూర్తి చేయాలని ఈ జీవ గ్రంథంలో వ్రాయించెను. నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని